వ్యక్తులు కావచ్చు, మీ ఫాలోవర్స్ కావచ్చు, రాజకీయాలలో మిమ్మల్ని అనుసరించే నాయకులు కావచ్చు. ఉదాహరణకు చెప్పాలంటే ములుగు నుంచి ఒక అబ్బాయి ఉంటాడు, బుక్యా జంపన్న అని చెప్పి, ఎలాంటి స్వార్థం లేకుండా తన సొంత పైసలతోటి వృద్ధులకు కావచ్చు, పేద ప్రజలకు సేవ చేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తులు కూడా మీరంటే ప్రాణం ఇచ్చే వ్యక్తులు, ప్రధానంగా వారి పేరు కూడా ఉంటుంది. అలాంటి వ్యక్తులు మిమ్మల్ని నమ్మి ఈ రోజు రాజకీయాల్లో ఉన్నారు సార్. అలాంటి వ్యక్తులకు మీరు భవిష్యత్తులో ఎలాంటి భరోసా? 100% అలాంటి వ్యక్తుల ప్రయోజనాలు కాపాడడం కోసమే ఆయన ఒక్కడే కాదు, ఇంకా చాలా మంది, మంది శ్యామ్ గానీ, దాసరి ఉషా గానీ, కొమ్ము శ్రీనివాస్, చాలా నర్మదా కిష్టప్ప, ఇంకా ఎంతో మంది, శిరీష్ అనే అమ్మాయి గానీ, ఇంకా చాలా మంది నన్ను చూసి రాజకీయాల్లోకి వచ్చారు. సో వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తాయి. వాళ్ళందరూ కూడా ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉంటారు. నిజానికి నేను ఏముందని అధికారంలో రకరకాల పార్శ్వాల్లో అధికారాన్ని నేను చూశాను. కానీ ఏ వర్గాలైతే అనాదిగా అధికారాన్ని, మీరు జంపన్న లాంటి వాళ్ళ గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నాను, ఏ వర్గాలైతే అనాదిగా అధికారానికి దూరంగా ఉన్నారో వాళ్ళందరి ప్రయోజనాలు కాపాడడం కోసమే నేను రాజకీయాల్లో ఉన్నాను.